మేము కష్టాలలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు మా గురించి అనుకునే వాళ్ళే ఎక్కువ. పాపం అనేది పోయి ఇంకా గుసగుసలు మాటలు అనుకునే వాళ్ళే ఎక్కువ. వాళ్ళని చూసి నేను ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళకుండా ఇంట్లో తలుపులు వేసుకున్న రోజులు ఉన్నాయి. ఇంట్లో నా పిల్లలు నేను ఎంతో కుళ్ళి కుళ్ళి ఏడ్చిన రోజులు ఉన్నాయి. పోలేక బుగ్గిలేక ఉపాసం ఉండి తాతను నీళ్ళు కూడా లేని రోజులు ఉన్నాయి. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అనుభవించాము. ఎంతో నరకం పడ్డాం, ఎంతో ఆవేదన పడ్డాం. లాస్ట్కి నా పిల్లగాని చదువు కూడా నేను కూడగొట్టుకున్నా. అయినా కానీ వాళ్ళ కళ్ళు చల్లవలేదు. మేము ఒకరోజు ఇంటికి పోయి మంచిగా ఉన్నా కానీ ఓర్చుకోలేకపోతాం. మీరు మీ పిల్లలు ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా, ఎంతో మంచిగా ఉంటారు. మేము ఒక్కరోజు కూడా మిమ్మల్ని ఏలు పెట్టి చూపియం. అయ్యో అలాంటి రాత మాకు లేదా అని, అలాంటి బతుకు మాకు లేదా అని కూడా మేము ఎన్నడూ అనుకోలేదు. కలర్లైనా నీళ్ళైనా అనుకోలేదు. ఒకరి గురించి మేము పట్టించుకోపోయేది. కానీ ఈరోజు ఒక్కొక్కరు మా గురించి అంటుంటే నాకు చాలా బాధ అనిపించింది. కానీ ఇట్లాంటి మనుషులు ఉన్నారా, ఇట్లాంటి వాళ్ళకి ఎంత దూరం ఉంటే అంత మంచిదిరా అని కూడా మేము దూరం ఉంటున్నాం. కొంతమందికి వద్దులే, మనోళ్ళు అనుకుని మనతో మాట్లాడినప్పుడే మాట్లాడలేము. ఎందుకు అట్లాంటి వాళ్ళతో మాట్లాడి కూడా వేస్ట్, మాటలు కూడా వేస్ట్ అని మేము దూరంగా ఉంటున్నాం. అట్లాంటి